డైలీ టేస్ట్ ది డైలీ. కాంగ్రెస్ సర్కార్లో బీఆర్ఎస్ కోవట్లున్నారా? అది కూడా పై స్థాయిలో ఉన్నారా? ప్రభుత్వంలో చీమ చిటుకుమన్న వెంటనే సమాచారాన్ని ప్రతిపక్షానికి చేరవేస్తున్నారా? ఆ దొంగలెవరో ఇప్పుడు రేవంత్ సర్కార్ పసగట్టేసిందా? హెల్త్ పాలసీ లీక్తో తీగ లాగితే డొంకలే కదిలిపోతున్నాయా? ఇంతకీ ఎవరా కోవట్లు? వాళ్ల విషయంలో ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతోంది? తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పాలసీ హిల్ట్. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో పారిశ్రామిక వాడల్లో మల్టీపర్పస్ జోన్స్ అభివృద్ధికి ఉద్దేశించిన విధానమది. నగర అభివృద్ధిలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందని ప్రభుత్వం భావిస్తుండగా, అసలు పాలసీ పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోకముందే వివరాలు, బ్లూ ప్రింట్ మొత్తం ప్రతిపక్ష బీఆర్ఎస్ చేతికి చేరిందే. కొంతమంది మంత్రుల కంటే ముందుగా వివరాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు తెలియడం, ఆయన మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో షాక్ అయ్యారు ప్రభుత్వ పెద్దలు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అయితే దీనిపై తీవ్ర అసహనానికి గురయ్యారు. మ్యాటర్ అసలు మంత్రివర్గంలో చర్చకు రాకమునిపే బీఆర్ఎస్ వాళ్ల చేతికి ఎలా చేరిందో తేల్చమని విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించారాయన. స్వయంగా ముఖ్యమంత్రి సీరియస్ అయిపోవడంతో అలర్ట్ అయిన దర్యాప్తు అధికారులు బాగా లోతుల్లోకి వెళ్లి పూర్తి వివరాలు సేకరించి ఓ డీటెయిల్డ్ రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేశారట. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానంలోనే కోవట్టులున్నారంటూ ఆ రిపోర్టులో ఉందన్న వ్యవహారం ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేపుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించిన నివేదికలో పలు కీలకమైన అంశాలు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. హిల్ట్ పాలసీ సమాచారాన్ని ముందే ప్రతిపక్షానికి లీక్ చేసిన వ్యవహారంలో 2 ఐఏఎస్ అధికారులతో సహా 4 ఆఫీసర్స్ పాత్ర ఉన్నట్టు విజిలెన్స్ గుర్తించిందట. విజిలెన్స్ రిపోర్టులో పేరుందని ప్రచారం జరుగుతున్న ఓ ఐఏఎస్ ఇప్పటికే ప్రభుత్వ పెద్దల్ని కలిసి అందులో తన పాత్రేమీ లేదని వివరణ ఇచ్చుకున్నట్టుగా కూడా సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కు చెందిన 2 అధికారుల ప్రమేయంపై విచారణ జరుగుతుండగా, ఇటీవల అదే శాఖలోని మరో అధికారిని బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. హిల్ట్ పాలసీపై కొద్ది రోజులుగా రాజకీయ దుమారం నడుస్తోంది. దీని ద్వారా దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల భూదోపిడీకి తెరతీశారంటూ బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా విమర్శిస్తున్నాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి అతిపెద్ద అవినీతికి తెరలేపారంటూ డైరెక్టుగా టార్గెట్ చేస్తున్నారు విపక్ష నాయకులు. దాంతో సీరియస్నెస్ పెరిగిపోయింది. అసలు ప్రాథమిక దశలోనే వివరాలు విపక్షానికి లీక్ అవడంతో ప్రభుత్వంలో ప్రతిపక్ష కోవట్టుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. హిల్ట్ పాలసీ ముసాయిదా లీక్ కావడంపై తొలుత పరిశ్రమల శాఖ, టీజీఐఐసీ ఉన్నతాధికారులను అనుమానించారు. వాళ్లలో ఎవరో ఒకరు ఈ నిర్వాకానికి ఒడిగట్టుంటారని, ముసాయిదా ప్రతిని హార్డ్ కాపీ రూపంలో పంపించారని అంచనాకొచ్చారు. దాంతో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారుల్లో బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నవారు ఎవరంటూ ఆరా తీసి వారి కదలికలపై నిఘా పెట్టారు. అదే సమయంలో పాలసీ డ్రాఫ్ట్ లీకేజ్పై మంత్రివర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. కేబినెట్లో జరిగిన నిర్ణయాలు వెంటనే ప్రతిపక్షాలకు వెళ్లడాన్ని ముఖ్యమంత్రి సీరియస్గా తీసుకున్నారు. దాంతో అన్ని మార్గాల్లో కూపీలాగిన విజిలెన్స్ ఫైనల్ గా పరిశ్రమల శాఖకు చెందిన 2-3 అధికారుల ద్వారానే సమాచారం లీక్ అయినట్టుగా నిర్ధారణకొచ్చింది. అయితే ఇంటి దొంగలెవరో తెలిసిపోయింది. ఇక వారి విషయంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ప్రతిపక్షానికి ప్రభుత్వ సమాచారం చేరవేయడాన్ని సీరియస్ గా తీసుకుని వాళ్ళను ఉద్యోగాల్లోంచి తొలగిస్తుందా, లేక శాఖాపరమైన చర్యలు తీసుకుంటుందా అన్నది చూడాలి.